రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి కూటమి కుట్రే అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు పదే విమర్శిస్తున్నారు. దీని మీద మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి కూటమి కుట్ర అంటున్నారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? అది ఇంకా నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి జీవితమే అట్లా అయిపోయింది. నేనేమంటాను, ఇక్కడ ఏదో ఒక రాయి గులక రాయి తగిలిందయా, అప్పుడేమో కోడికత్తి, అప్పుడేమో గొడ్డలి పోటు, ఇప్పుడు గులకరాయి పోటు. దానికి ఒక పులిబిడ్డ నేను చూసా, ఆయన్ని ఫేస్ చూసా, లైవ్ చూసా. ఆ ఫేస్ అటు పెట్టడం ఏంది నాకు అర్థం కాలే. అంత దీనంగా ఎందుకు? ఒక చిన్న దెబ్బ మొన్న నాకు అవుట్ పడింది పైన, ఇదంతా కాలిపోయింది. నేనేమి తొణకలేదే, నెల్లూరుకు వచ్చి ఆయింట్మెంట్ వేయించుకున్నా. ఎందుకు అంత నటన ఎందుకు? నేను ఒక మాట అడుగుతాను, నీ పోలీసులు, నీ డీజీపీ, నీ చుట్టూ వలయం, కరెంట్ ఎందుకు పోయింది? ఎవడెవడో గులకరాయి ఎందుకు కొట్టాడు? ఎవడోడు? తెలుగుదేశం వాళ్ళు ఉండరా నీ మీటింగ్లో? నీ మాదిరిగా బాబు గారు ప్రచార కార్యక్రమంలో ఉంటే అంగళ్ళు విలేజ్లో, తంబళ్ళపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత తమ్ముడు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మీరు రాళ్ల దాడి చేస్తే సెక్యూరిటీ ప్యాడ్లు పెట్టి ఆపారు బాబు గారు. అది ప్రతిపక్షం అంటే అపోజిషన్, మాకు ప్రతిపక్షం వైసీపీ చేసిన దాడి. ఈరోజు ఇక్కడ జనంలో ఎక్కడో ఒక చిన్న గీత పడింది. దానికి సాక్షి ఛానళ్ళు, కొరవ ఛానళ్ళు, మీ పెయిడ్ ఛానల్స్ ఇది నవ్విపోతారయ్యా. నీకు జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. ఎత్తేసినాం చేతులు, ఎంపీలు రావు, ఎమ్మెల్యేలు రావు, కూటమికే గెలుపు. ఈ లోపల ఏదన్నా కోడికత్తిలాగా ఒక డ్రామా వేస్తే గొడ్డలిపోటు బాబు గారే చంపించేశారని చెప్పేవారు మీరు వివేకానంద రెడ్డి. ఈరోజు ఎవరైనా తెలిసింది, జైల్లో ఎవరున్నారో తెలుసు అని మీ నాటకాలు కట్టేయండి. అయిపోయింది. మీ ఎత్తులు జిత్తులు అన్నీ విఫలమైపోయినాయి. జనం ముందు దోషిగా నిలబడక తప్పదు. చంద్రబాబు నాయుడు ఓడిపోతాడన్న భయంతోనే ఈ కుట్ర, హత్యాయత్నం జరిగిందనేది వాళ్ళ ఆరోపణ. అంటే ఇప్పుడు పాత రోజులు కాదు, ఎప్పటికప్పుడు అన్ని పార్టీలు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, రీజనల్ పార్టీలు, నేషనల్ పార్టీలు డే టు డే, టైం టు టైం సర్వేలు చేయించుకుంటాయి. ఆయన ఫ్యాక్ట్స్ ఏందో ఆయనకి తెలుసు. ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి సభకు పోవాలంటే 1000 రూపాయలు బిర్యానీ మందుబాటులో ఆర్టీసీ బస్సులు. చంద్రబాబు నాయుడు గారికి ఏం లేదే. వాళ్ళంతటా ఒక ప్రభంజనమే. పవన్ కళ్యాణ్ గారికి ప్రభంజనమే. కూటమి మోడీ గారు వచ్చిన సభ ఎట్ట జరిగింది? ఎవరు డబ్బులు ఇచ్చినారు? ఇది క్లియర్గా అర్థమైపోయింది మనం ఓడిపోతున్నామని. ఆఖరణ ఒక ట్రైలు ఆ లైట్లు ఆపిచ్చేసుకొని ఎవరో ఒకరి చేత. ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆ కోడికత్తి అన్నారు కదా, కోడికత్తి కూడా కాదు ఇది, ఒక పిన్ను ఇట్టంటే ఒక్క బొట్టు రక్తం, ఒక్క బొట్టు ఇక్కడ. దానికి ఎంత డ్రామా? వెళ్ళిపోయినావు హైదరాబాద్కి ఫ్లైట్ ఎక్కి, హైదరాబాద్కి వెళ్ళిపోయావు. ఎన్ఐఏ ఏం రిపోర్ట్ ఇచ్చింది? క్లియర్గా ఆ సీనుకి ఎలాంటి కుట్రలు లేవు, వెనక ఎటువంటి పార్టీల కుట్రలు కుతంత్రాలు లేవని ఎన్ఐఏ ఇచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇచ్చింది. ఇస్ ఇట్ నాట్ ఎనఫ్? ఎందుకంటే ఇంకేం కదా, 5 ఏళ్ళు ఆ పిల్లోడిని లోపల పెట్టారు. మీ సుబ్రహ్మణ్యం నేను హత్య చేసినోడే నీ ఎంట పెట్టుకున్నావు. ఈ దారుణాలు, నేరాలు, ఘోరాలకి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఇంకా ప్రజల్ని మోసం చేయాలంటే కుదరదు. చివరికి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సానుభూతి కోసమే ఇలా చేయించుకున్నారని భావిస్తారా? 100%, 100% మీరు ప్లాన్ చేసుకొని సానుభూతి కోసం మీ టీం నడిపెట్టుకొని కొట్టించుకొని క్యాట్ బాల్తో కొట్టారంటే ఎక్కడి నుంచో, చీకట్లో నుంచి ఎక్కడి నుంచో ఇక్కడ తగిలిందంట. ఇది అట్టుందంటే లాఫింగ్ స్టాక్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అట్లయిపోయింది, నవ్వుల పాలైపోయింది ఆంధ్రప్రదేశ్. నీ వెనకుండే టీం కూడా అదేవిధంగా తయారైపోయింది. క్లియర్ కేస్. ప్రతిపక్షాలు, తెలుగుదేశం వాళ్ళు గులకరాయితో కొట్టండి పోయి, లేకపోతే తెలుగుదేశమా, జనసేన, బీజేపీనా అంత దిగజారాల్సిన అవసరం లేదయ్యా. ఇది దురదృష్టం.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం కోడికత్తితో ఇది చేసుకున్నాడు. ఇప్పుడు కూడా కేవలం గులకరాయితో ఎవరో చేత వాళ్లే కొట్టించుకొని సానుభూతి కోసం ఇదంతా జగన్నాటకం నాడుతున్నారంటూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ గయాజ్, RTV నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.